త్వరలో ఇరాన్తో మళ్లీ దశ శాంతి చర్చలు జరుగుతాయన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరో 2 రోజుల్లో చర్చలు ప్రారంభమవుతాయన్నారు. పాకిస్తాన్ వేదికగానే చర్చలు కొనసాగుతాయని వివరించారు. అమెరికా మీడియాకు ఈ విషయం చెప్పారు ట్రంప్. వీకెండ్లో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగిన తుది ఒప్పందం కుదరలేదన్నారు జేడీ వాన్స్. ఇప్పటికే అమెరికా తరపున ఉత్తమ ప్రతిపాదనను ఇరాన్కు అందజేశామని చెప్పారు. ఇప్పుడు బాల్ ఇరాన్ కోర్టులో ఉందని వారే నిర్ణయం తీసుకోవాల్సిందన్నారు. అమెరికా ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన నిబంధనలు విధించాలని పట్టుబడుతోంది. యురేనియం శుద్ధిపై నియంత్రణ, అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకునే పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు వంటి డిమాండ్లను ముందుంచింది. ఈ డిమాండ్లపై ఇరాన్ సానుకూలంగా స్పందించలేదు. తమ అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకునే ఉద్దేశం లేదని అంటోంది. అలాగే ఒత్తిడితో ఒప్పందం కుదరదని స్పష్టం చేస్తోంది. గల్ఫ్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది రష్యా. దీనిలో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఫోన్లో మాట్లాడారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని లావ్రోవ్ పిలుపునిచ్చారు.